నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. నిన్న కొల్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపుతున్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాడు. 2024 నుంచి 2034 వరకు అంటే 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నేనే రాష్ట్ర శాసనసభను నడిపిస్తా, ఇది నా మాటే శాసనం అని చెప్పేసి ఆయన మాట్లాడాడు నిన్న. ఆ మాటలకు కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ సమాజం కూడా నవ్వుకున్నది. ఈయనకు ఈ రేపు పంచాయతీ ఎన్నికలలోనే ఈ పార్టీ ఏమవుతుంది ఏంది అనేది ఒక పెద్ద అనుమానం ఉన్నది. దాని తర్వాత రేపు వచ్చే ఎన్నికలలో ఎప్పుడు అవకాశం వస్తుందిరా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని ఏ ధైర్యంతో అంటున్నాడు అని చెప్పేసి నేను ఆయన మాట్లాడినప్పుడు ప్రజలే దాని కింద కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో పోస్టర్ రూపంలో నవ్వుకున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ఆయన పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండించడంతో పాటు తిరుగుబాటు జెండా ఎగరేసిండు. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపిస్తా, తర్వాత రాజగోపాల్ రెడ్డి ఏమని కౌంటర్ ఇచ్చిండో అది కూడా చూపిస్తా. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో బాయిలో దుంకుతావో పెట్టు. సో ఇట్లా మాట్లాడండి కదా. ఈ మాటలకు మరి ఇప్పుడు ఆయన 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని ఉంటా అని చెప్పిండు. ఓ 10 మంది ఎమ్మెల్యే అలటిటు దుంకిరంటే ఆయన ముఖ్యమంత్రి పదవి 2 నిమిషాల కిందికి వస్తుంది. కుర్చీ నుంచి ఊసి కింద పడతాడు. 34 దాకా పోయిండు. సరే, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆయన ట్వీట్ చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ట్వీట్ ఇది. ఎప్పుడు వేసిండు? ఉదయం 8:30 ఏమని పెట్టిండు చూసిరా? రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. 100% నిజం, ఇది వాస్తవం. ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు, ఎవరు మంత్రి ఉంటారు, ఎవరు పిసిసి అధ్యక్షుడిగా ఉంటారు, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, చివరికి ఒక చిన్న కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ దాకా పోవాలి. ఢిల్లీలో అప్రూవల్ చేస్తేనే అక్కడ నుంచి ఎన్వలప్ కవర్ వస్తేనే ఇక్కడ పదవులు వస్తాయి. అలాంటిది 10 ఏళ్ళు ఈయననే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎట్లా ప్రకటించుకుంటాడు ఆయన? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కానీ ఉరికించుకొట్టట్టున్నారు ప్రజలు. అలాంటిది ఏ రకంగా ఆయన చెప్పుకుంటున్నాడు ఇంత ధీమాగా? ఆయన పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా, ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేసిండు, తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని చెప్పేసి ఇవాళ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలో వచ్చినటువంటి ఒక పేపర్ క్లిప్పును, 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పేసి వచ్చినటువంటి పేపర్ క్లిప్పును పెట్టి ఈ ట్వీట్ చేయడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. నాకు తెలిసి పొద్దుగాల షాయ్ తాగకుండా ఈ పేపర్ చూసినట్టున్నాడు. చూడంగానే ఆయనకు ఎక్కడో సుర్రు అని గాలి ఉంటుంది. ఈ ఏంద్రన్ ఆయన మన కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండడమే చాలా ఎక్కువ అనుకుంటే ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటానని ప్రకటించుకున్నారు. మరి మేమందరం ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచి ఎప్పటి నుంచో కాంగ్రెస్ జెండా మోస్తున్న మాలాంటి పరిస్థితి ఏం కావాలి అని చెప్పేసి ఆయనకి ఎక్కడో సొర్రన గాలినట్టుంది. పొద్దుగాల ఆ ఫోన్తో ఫోటో కొట్టేసి ఈ ట్వీట్ వేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం మాత్రమే కాదు, చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయం. రేవంత్ రెడ్డి తీరు, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చినటువంటి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం. కానీ ఏం చేయలేకపోతా ఉన్నారు, ఆయనని ముట్టుకోలేకపోతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. ఎందుకు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయి, అక్కడ మోడీ అండదండలు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితే కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని టచ్ చేయాలంటే భయపడుతున్నది.
ఎందుకు భయపడుతున్నది అంటే ఈ మొత్తం గవర్నమెంట్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కదిలిస్తే ఆ నుంచి ఆ ఎమ్మెల్యేలు అటు పోను ఇటు రాను ఇదంతా ఆగమాగం అయిపోయి మొత్తానికే ఆగమైపోతుంది. దానికి తోడు ఇలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఆ పార్టీ కార్యకలాపాలు ముందుకు పోవాలంటే ఇక్కడ నుంచే మూటలు పోతున్నాయి, ఇక్కడ నుంచే ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి ఆ పార్టీకి. ఇప్పుడు ఆ పార్టీ అధికారం ఉన్నది కేవలం 3 రాష్ట్రాలల్లో, ఒకటి తెలంగాణ రాష్ట్రం, ఇంకోటి కర్ణాటక రాష్ట్రము, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్ దాని పరిస్థితే బాగాలేదు. ఇక కర్ణాటక నుంచి ఈ డీకే శివకుమారు ఆ సిద్ధరామయ్య మధ్య పంచాయతీలల్లో సిద్ధరామయ్య పైసలు పంపించే పరిస్థితి లేదు. ఆయనకు ఏమన్నా నువ్వు కొంత పంపి అంటే ఆయన అవి స్కాములు చేసి దొరికిపోతున్నాడు తప్ప రూపాయి పంపించే పరిస్థితి లేదు. ఇంకా డీకే శివకుమార్కి ఆ తెలివి సేమ్ రేవంత్ రెడ్డి లెక్కనే కన్నింగ్ నేచర్ ఉన్నది. కానీ ఆయన నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే మీకు ఎంత ఫండింగ్ కావాలంటే అంత ఫండింగ్ ఇస్తా అని చెప్పేసి ఆయన మొండికేసి కూర్చున్నాడు. ఇక కేవలం ఆధారపడ్డది కేవలం తెలంగాణ రాష్ట్రం మీదనే. ఇప్పుడు ఉన్న పలంగా రేవంత్ రెడ్డిని పక్కన పెడితే ఇక సిద్ధరామయ్య లాంటి ఇంకొక ఆయన ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయిన అనుకో మళ్ళా రాష్ట్రం ఆ కాంగ్రెస్ పార్టీ నడవడమే కష్టమైపోతుంది. కాబట్టి అధిష్టానం కూడా ఆయన టచ్ చేయలేకపోతా ఉన్నది. మరి అట్లా ఎన్ని రోజులు ఉంచుతుంది ఏమనేది తెలియదు ఇంకా. కాకపోతే ఎమ్మెల్యేలు మాత్రం రేవంత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో ఇవాళ బయటకు వచ్చింది. ఇట్లా నాకెందుకు ఇదే పాలమూరు జిల్లాల 13 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా, 12 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా. ఆ 12 మందిలో 6 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి తీరు మీద రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. 6. నల్లగొండ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. దాంట్లో మా రాజగోపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే ఒకరు. ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి గురించి కూడా చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి ఒకసారి ఏదైనా స్టార్ట్ చేసినంటే పెద్ద మొండోడు, మామూలుగా మొండోడు కాదు. ఏదైనా ఒకటి పట్టుకున్నాడు అంటే అది లాగిన దాకా అది తెగిన దాకా వదిలిపెట్టాడు, దాన్ని గుంజుతూనే ఉంటాడు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టిన దాంట్లల్లో ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి ఒకరు. అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన వల్లనే పార్టీ భ్రష్టు పట్టిపోతా ఉందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి బండి సంజయ్ మీద తిరుగుబాటు జెండా ఎగిరేసిండు. వివేక్ తోటి భేటీలు అయ్యిండు. ఆ V6లో కూర్చొని చాలాసార్లు మీటింగ్లు పెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో మీటింగ్లు పెట్టుకున్నారు. అందరు కలిసి చివరికి బండి సంజయ్ని ఆ కుర్చీలోకి వెళ్ళి దింపేసారు. దాంట్లో చాలా కీలక పాత్ర మనోడిది. ఎందుకంటే అంత బలంగా కొట్లాడతాడనమాట, పట్టుకుంటే వదిలిపెట్టాడు మొండోడు. సేమ్ అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ ఇంతకు ముందుకే స్టార్ట్ చేసిండు. మొన్న తుంగతుర్తిలో అంత పెద్ద సభ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ సభకు ఓన్ కూడా పోలే, దేకని కూడా దేకలే. చల్ నీ మా సభ ఏంది, ఆ ముఖ్యమంత్రి ఏంది, లెక్కిందని చెప్పేసి పక్కన పడేసిండు. ఇప్పుడు ఆయన మీద డైరెక్ట్గా అటాక్ స్టార్ట్ చేసిండు, ట్వీట్ వేసిండు డైరెక్ట్గా. సో కాబట్టి రేవంత్ రెడ్డిది అంత ఉడత ఊపుల వ్యవహారం లెక్కనే కనపడతా ఉన్నది. పెద్దగా ఆ పార్టీలోనే ఆయనని ఎమ్మెల్యేలే దేకేటువంటి పరిస్థితి కనపడతలేదు. మహబూబ్నగర్ జిల్లాలో 6, నల్గొండ జిల్లాలో 4, వరంగల్ జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలల్లో దాదాపు 8 మంది దాకా వ్యతిరేకంగా ఉన్నారు బికాస్ ఆఫ్ కొండా సురేఖ ఒక్కది ఒక పార్టీ, మిగతా వాళ్ళందరూ ఒక పార్టీ. కొండా సురేఖకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఫుల్గా ఉన్నది. సో కాబట్టి ఆమె త్రూ మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఇక మిగతా జిల్లాల గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఖమ్మం జిల్లాకు పోయి ముట్టుకునే పరిస్థితి ఉండదు. ఖమ్మంలో 3 వర్గాలు, 3 ప్రధానంగా 2 వర్గాలు, ఒకటి పొంగులెట్టి వర్గం, ఇంకోటి బట్టి వర్గం, ఇంకోటి తుమ్మల వర్గం. తుమ్మలది పెద్దగా బలమైనటువంటి వర్గం లేకపోయినా బట్టిది పొంగులెట్టిది మాత్రం చాలా బలమైనటువంటి వర్గం ఉన్నది. సో కాబట్టి అటు ఖమ్మంలో కూడా కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆల్రెడీ. పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఏవైతే ఈ 3 జిల్లాలు, దాంతోపాటు వరంగల్ జిల్లా, ఈ 4 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి 42 స్థానాలు గెలిచింది పోయినసారి ఎన్నికల్లో. ఇప్పుడు అవే 4 జిల్లాలు రేవంత్ రెడ్డిని నిండా ముంచబోతా ఉన్నాయి, తలకాయ బట్టి గోలెములా ముంచబోతా ఉన్నాయి రేపటి రోజున ఎన్నికలల్లో. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ ట్వీటు పెద్ద దుమారం రేపేటువంటి అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు ఉన్నది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడం తప్పు వాస్తవానికి కూడా. ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు సపోజ్ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటాడు గెలిస్తే. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు అవకాశం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అవి ప్రాంతీయ పార్టీలు. అక్కడ ఆ పార్టీ గెలిచిందంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, టీడీపీ గెలిచిందంటే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, జనసేన గెలిచిందంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, ప్రాంతీయ పార్టీలు. అదే బీజేపీలో కాంగ్రెస్లో ఆ పద్ధతి ఉండదు. పార్టీ గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి కావాలని. ఎవరు ఊహించని పేర్లు కూడా బయటకు వస్తుంటాయి.
సో అలాంటి నేపథ్యంలో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు 2.5 ఏళ్ళ తర్వాత ఆయన ఉంటాడా, ఆయన తీసేసి వేరే వాళ్ళని పెడతారా తెలియదు ఇప్పటికీ, కానీ నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆయన పెద్ద ఏకుకు మేకై కూస్తున్నాడు, కొరకరాని కొయ్య లెక్క మారిండు. ఆ విషయము ఇక్కడ ఎమ్మెల్యే రూపంలో, మునుగోడు ఎమ్మెల్యే రూపంలో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.